హలో గాయ్స్, నేను మీ క్రేజీ ముఖేష్ అండ్ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం, ఒకటి చేయబోతున్నాం. శివరాత్రి దగ్గరకు వస్తుంది కదా, ఒక క్రేజీ సూపర్ మినేచర్ చేయబోతున్నాం. మినేచర్ కాదు, పెద్దగానే చేయబోతున్నాము, ఒక ప్రాజెక్ట్ అనుకోండి. అండ్ ఎందుకంటే శివరాత్రి దగ్గరకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అనుకోండి. శివలింగాన్ని అయితే తయారు చేయబోతున్నాం. అది ఇంత కూడా కాదు, ఇంత పెద్ద సైజులో అయితే తయారు చేయబోతున్నాం శివలింగాన్ని. అండ్ చూద్దాం ఎలా అవుతుంది అనేసి. మీకు లాస్ట్ ఇయరే పైన ఒక కార్డ్బోర్డ్ సర్కిల్ షీట్, కింద ఒక కార్డ్బోర్డ్ సర్కిల్ షీట్, మధ్యలో మొత్తం టేప్స్ అయిపోయాక ఉంటుంది కదా అట్టాలు, అవి పెట్టి ఏదో జస్ట్ లైక్ ఒక మామూలుగా తయారు చేశాను. వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నామంటే మినీ శివలింగం డెమో వచ్చేసి ప్రిపేర్ అయిపోయింది. లిటరలీ దాన్ని తయారు చేయడానికి 1.5 డే పట్టింది. ప్రాపర్గా దాన్ని అంతా సెట్ చేసి స్టిక్ చేసి దానికి పెయింట్ వేసేసరికి 1.5 డే టైం పట్టింది. అండ్ దాన్ని నేను బయట డ్రైయింగ్కి అయితే పెట్టాను. నేను పొద్దున వెళ్ళి చూసాను అక్కడ, అది లేదు ఏమైందని ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే అది కార్లో అయితే పెట్టారంట. మా కార్లో అయితే పెట్టారు, మా వెహికల్లో కార్లో అయితే పెట్టారు. జస్ట్ బానెట్ ముందు పెడతారు కదా, అట్లా అయితే పెట్టారంట. షెడ్ డామెట్ ప్యాంట్ డ్రైనర్. అండ్ అదైతే మీకు చూపించలేకపోతున్నాను. చాలా బాగా వచ్చింది, ఇంత సైజులో అయితే వచ్చింది. దానికి ప్లెయిన్గా అయితే ఉంచలేదు నేను, దానికి బ్లాక్ పెయింట్ వేసి బొట్టు కూడా అంతా కూడా ప్రాపర్గా పెట్టేశాను. లిటరలీ క్రేజీ అంటే క్రేజీ వచ్చింది అవుట్పుట్ అయితే. అసలు నెక్స్ట్ లెవెల్, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. కానీ టైం అయితే చాలా ఎక్కువ టైం పట్టింది. 1.5 డే టైం పట్టింది. 1.5 డే టైం అంటే అసలు లిటరలీ మనం ఇక్కడ చూసుకుంటే పెద్ద శివలింగంని 2 డేస్ నుంచి 3 డేస్ వరకు, 3 డేస్ నుంచి 4 డేస్ వరకు కూడా పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ నో వెనకడికేసే ప్రసక్తి లేదు గైస్. అది ఎంత హార్డ్ వర్క్ అయినా కూడా చేసి తీరాల్సిందే. నాకు ఎందుకో సక్సెస్ అవ్వదేమో అనిపిస్తుంది. నో డౌట్స్ చేయాల్సిందే గైస్. అండ్ చాలా డేస్ అవుతుంది కదా, ఏదో ఒకటి చెయ్యాలనేసి అట్లా స్టార్ట్ చేస్తున్నాను. చేసేద్దాం. అండ్ వీడియోకి వెళ్ళిపోదాం చలో. అండ్ అసలు లిటరలీ ఎంత ఇదంటే 2026లో మనం చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ ఎవర్ కైట్. పెద్ద కైట్ చిన్నదే, దానికి పెద్ద తోక పెట్టేసి చేద్దామనేసి చేస్తే అది అక్కడ ఫ్లాప్ అయిపోయింది అది. అండ్ నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ సంక్రాంతి స్పెషల్ వీడియోస్లో ఇది ఒక పార్ట్. అదే ఇది బిగ్గెస్ట్ ఎవర్ కైట్. ఆ కైట్లో ఆ వీడియో షూటింగ్లో నా ఫింగర్ కట్ అయిపోయింది. 2026లో చేసిన 2 బిగ్గెస్ట్ ఎవర్ వీడియోస్ కూడా ఫ్లాప్ అయిపోయినాయి. అది సాడ్ పార్ట్ అనమాట అది. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసి తయారు చేసినప్పుడు అది సక్సెస్ అయితే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అది వచ్చేసి అట్లా ఫ్లాప్ అయింది. నో ప్రాబ్లం, డిమోటివేట్ అని కాదు, కానీ కొంచెం నేను ఏదో చిన్న వీడియో కూడా చేయొచ్చు మామూలుగా, కానీ అదే పెద్దగా నెక్స్ట్ లెవెల్లో చేద్దామని చేసింది అట్లా మామూలుగా ఫ్లాప్ అవటం కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది. కానీ ఈ వీడియో 2026లో పెద్ద వీడియోస్లో ఇదొక పార్ట్. ఇది పార్ట్ 3 అనుకోండి. 2 పెద్ద వీడియోస్ ఫ్లాప్ అయిపోయినాయి, ఇదొక పెద్ద వీడియో. ఇదైతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, చేస్తాను కూడా. అండ్ ప్రతిసారి ఇట్లా ఎందుకు పెడతాను,
వెల్కమ్ బ్యాక్ టు గైస్. అండ్ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే 2026లో మనం చేసిన 2 పెద్ద వీడియోస్ ఉన్నాయి. అండ్ 2026లోనే నేను చాలా తక్కువ వీడియోస్ తీసాను, అందులో కూడా బెస్ట్ వీడియోస్ చెప్తున్నా. అంటే పెద్ద వీడియోస్, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువగా హోప్స్ పెట్టుకొని తీసిన వీడియోస్ చెప్తాను. అదేంటంటే 2 కైట్ వీడియోస్, సంక్రాంతి స్పెషల్ వీడియోస్. ఒకటి వచ్చేసి లాంగెస్ట్ ఎవర్ తోక, ఇంకొకటి వచ్చేసి బిగ్గెస్ట్ ఎవర్ కైట్. ఈ 2 కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇంకోటి సక్సెస్ అయింది. అదేంటంటే మనం రీసెంట్గానే జెండా వందరానికి ఒక కైట్కి ఒక ఫ్లాగ్ని, ఇండియన్ ఫ్లాగ్ని కట్టి గాల్లోకి పంపించాము. అది మీరు చూసే ఉంటారు. చాలా బాగా వచ్చింది దానికి రీచ్. అంటే నాకు అనిపిస్తుంది మంచిగా వచ్చింది. అండ్ కొంచెం ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని షూట్ చేసిన, చాలా బాగా వచ్చింది. అది టోటల్గా నాకైతే నచ్చింది ఆ వీడియో. దాన్ని పక్కన పెడితే ఈ 2 కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోవటం వల్ల కొంచెం నేను హర్ట్ అయ్యాను గైస్. ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకున్నా, చాలా ఎక్స్పెండిచర్ కూడా పడింది దానికి. చూద్దాం ఈ వీడియోకి ఎంత ఎక్స్పెండిచర్ పడుతుందో. నేను లాస్ట్కి అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ప్రతి ప్రాజెక్ట్ని కూడా నేను, ప్రతి మినేచర్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాను దానికి ఎంత ఎక్స్పెండిచర్ పడుతుంది అనేసి. దానికి టోటల్గా ఒకవేళ అది సేలింగ్ అడిగితే అది ఎంత అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంతవరకు ఎవ్వరు అడగలేదు, అడిగినా కూడా నేను ఇవ్వను. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఎక్కడ పెట్టను, నేను నా మినేచర్స్ దగ్గర పెట్టుకుంటా. మా మమ్మీ డాడీ అంటారు షోకేస్లో పెట్టమని, నేను పెట్టను. ఎందుకంటే నేను తయారు చేసి నా దగ్గరే పెట్టుకుంటాను. దగ్గర అంటే గెస్ట్స్ వచ్చినప్పుడు చూసే విధంగా ఎక్స్పోజింగ్లో అయితే పెట్టాను. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. అండ్ ఐడియా కూడా చాలా బాగుంది. అందరు చూసే విధంగా పెట్టిన లైట్ వేడి అయితే మామూలు లేదు, ఫుల్ కొట్టేస్తాను వేడి. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకటి చెప్పబోతున్నా. ఏంటంటే మళ్ళా లంచ్ టైం అయింది. లంచ్ టైం వచ్చేసి 1:30 అవుతున్నది. లంచ్ టైం అవుతుంది, డిన్నర్ టైం అవుతుంది, మళ్ళీ టిఫిన్ టైం అవుతుంది. ఇట్లా డైలీ అవుతూనే ఉంటుంది. నేను వీడియో తీయను కానీ ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, ప్రతిరోజు ఏదో ఒక మినేచర్, ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను క్రాఫ్ట్కి సంబంధించి. అండ్ నాకు అట్లా చేయటం చాలా బాగుంటుంది, రిలీఫ్గా అనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ అనమాట అట్లాంటిది. అండ్ అందరు చూసేలాగా ఎక్స్పోజింగ్లో అయితే నేను చేసే ప్రతి మినేచర్ని కూడా స్టోర్ చేసి పెడుతున్నా. అది కూడా గెస్ట్లు వచ్చినప్పుడు ఇమ్మటే చూస్తారు, అలా పెట్టాను హాల్లో. దానికి యూజ్ చేసిన ఐడియా కూడా చాలా బెస్ట్ ఉంటుంది. అది మీకు ముందైతే వస్తుంది అది ఏంటి దేంట్లో పెట్టారు అనేసి. అండ్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నామంటే దానికి యూజ్ చేసిన కంటెంట్ బాగుంటుంది. అంటే దాని ఐడియా వేరే లెవెల్ అనమాట. ప్రతి ఇంట్లో అది ఉంటుంది. దాన్ని యూజ్ చేసి చేసా. పాతది చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, చెప్పుల స్టాండ్ని ఇంత మంచి హింట్ ఇచ్చా, ముందే లీక్ చేసేస్తున్నా. చెప్పుల స్టాండ్ పైప్స్ యూస్ చేసి చేసినాను స్టాండ్ని. అండ్ మొత్తం కూడా లీక్ చేసి పడేసినాను. అండ్ మీకు నెక్స్ట్ ఒక క్రేజీ వీడియో రాబోతుంది. అదే మన నానమ్మ తాతయ్య వాళ్ళకి లైట్ అయితే కొంచెం తడా కొడుతున్నది. ఏమైంది దీనికి? కెమెరామ్యాన్ ఏం లేదు పడుకున్నారు కెమెరామ్యాన్. ఏం లేదు, లైట్ పోయింది. ఓ మై గాడ్. ఒక నిమిషం గైస్. వెల్కమ్ బ్యాక్. అండ్ డే 2 ఈరోజు మన బిగ్గెస్ట్ ఎవర్ శివలింగ మేకింగ్ ప్రాసెస్లో. అండ్ ఒక 50% ఆఫ్ వర్క్ ఫినిష్ అయిపోయినట్టు. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చేసి గ్యారేజ్లోకి అయితే వచ్చాను. ఒక 50% వర్క్ ఫినిష్ అయిపోయినట్టే. ఇంకొక 50% అయిపోయింది. ఇంకొక 20% వర్క్ ఉంటుంది. తర్వాత పెయింటింగ్ వర్క్ ఒక 30% ఆఫ్ ఉంటుంది. అండ్ పీస్ టు పీస్ పెయింటింగ్ చేయట్లేదు నేను, అంతా స్టిక్ చేసేసినాక ఒక్కటేసారి చేసేద్దామని ఫినిషింగ్ అట్లయితే ప్లాన్ చేస్తున్నాను. ఒక 50% వర్క్ వచ్చేసి ఫినిష్ అయిపోయినట్టేను. ఇది అప్డేట్ అనమాట. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఈరోజు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఈరోజు ఫినిష్ అవ్వడానికి ట్రై చేసేస్తా. ఇప్పుడే అండి నా తాజా వార్త ఏంటంటే పెయింటింగ్స్, అలానే స్టిక్ చేయడానికి యూస్ చేసే మెటీరియల్స్, చార్ట్లు, కలర్ పేపర్లు అనుకుంటా అవన్నీ కూడా తెచ్చుకోవాలి. అండ్ అసలు లేవు. అండ్ కలర్ పేపర్స్ కూడా 1-2 ఉన్నాయి. ఎట్లాగో వెళ్తున్నాం కదా అనేసి తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది మనం
బిగ్గెస్ట్ ఎవర్ కైట్ అలానే బిగ్గెస్ట్ ఎవర్ తోక కైట్ని తయారు చేసినప్పుడు తెచ్చాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, తీసుకొని రావాలి. వచ్చాక కలుస్తాను. ఎంత టైం పడుతుందో. షాప్స్ వచ్చేసి క్లోజ్ ఉంటాయో చూద్దాం. ఆల్మోస్ట్ క్లోజ్ ఉండవు, ఎందుకంటే సీజన్ కదా ఇప్పుడు టైం కూడా. అందుకని చూద్దాం, వెళ్ళి చూద్దాం. ఉంటే తెచ్చుకుంటాను, లేకపోతే ఇంకా ఈవినింగ్కి ఈవినింగ్కి అయితే పోస్ట్పోన్ చేసేస్తాను. సమ్మర్ వచ్చేసింది గైస్. లిటరలీ బయట ఎంత అగనం ఎండ ఉన్నదంటే తట్టుకోలేకపోతున్నారు జనాలు బయటకు వెళ్తే. ఇప్పుడు వచ్చాము టిఫిన్ టైంకి అంతా వెళ్తే 9:30 అలా టైంకి, 9:30 10 ఇక 10 అనుకోండి. 10కి అలా వెళ్తే 12 అయింది. 12:30 12:10 అవుతున్నది. అండ్ లిటరలీ ఇప్పుడే ఫుల్ ఎండ ఉన్నది. వామ్మో అసలుకి. అండ్ చాలా చేసేద్దాం. మళ్ళీ మన యాజ్ యూజువల్ వాక్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈ క్లిప్ కంటే ముందు చూసిన క్లిప్ 10th క్లిప్ అనమాట. 10th రోజు తీసిన క్లిప్. ఇది వచ్చేసి 12th క్లిప్ అనమాట. లిటరలీ క్రేజీ రెడీ అయింది. ఈ 2 days కూడా చాలా 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 హార్డ్ వర్క్ చేశాను. వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి హార్డ్ వర్క్, అది వేరే విషయము. లిటరలీ ఎంత బాగా రెడీ అయిందంటే అసలు మాటలే మాట్లాడుకోవటం లేవు. ఇట్లా చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. హ్యాపీనెస్ లిటరలీ సూపర్ అంటే సూపర్ వచ్చింది. మైండ్ బ్లోయింగ్ అంతే, అసలు చాలా క్రేజీగా వచ్చింది. మీరు కూడా చూస్తారా, రివీల్ చేస్తా. చలో వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా శివలింగం వచ్చేసి ప్రిపేర్ అయిపోయింది. 10th రోజు, ఇందాకలో మీరు చూసినట్లు ఇప్పుడు 10th అనమాట. ఇది వచ్చేసి 11th, సారీ 12th అంతే కదా, 12th. సారీ మర్చిపోయాను. 12th రోజు క్లిప్ అనమాట ఇది. లిటరలీ 2 days కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇన్ని రోజులు వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేసిన హార్డ్ వర్క్ ఒక ఎత్తు అయితే, ఇది నెక్స్ట్ లెవెల్ ఎత్తు. మామూలుగా హార్డ్ వర్క్ చేయలేదు, కానీ హార్డ్ వర్క్ తగ్గట్టుగా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. వామ్మో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అసలు నేనేనా చేసింది అని అయితే అనిపిస్తుంది. ఇంకా డమరుకము, త్రిశూలము, ఆ శివుడు లింగానికి ఉన్న బొట్టు నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు ఈ 3 కూడా హైలైట్. ఆ లింగానికి, శివలింగానికి, ఈ 3 కూడా శివలింగానికి అసలు హైలైట్ అంతే. సూపర్ క్రేజ్, మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత తక్కువ చెప్పినా తక్కువే, అసలు సారీ ఎంత ఎక్కువ చెప్పినా కూడా తక్కువే. లిటరల్ చాలా బాగా వచ్చింది. ఈ సోల్ అంతా పక్కన పెట్టేసింది, రివీల్ చేస్తే చలో. అండ్ చూసేస్తారా శివలింగాన్ని? చూసేయండి గైస్, చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. లిటరలీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ త్రిశూలం డీటెయిలింగ్ ఒకైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ బొట్టు నేను కొంచెం కష్టపడ్డాను బొట్టు పడటానికి. చాలా టైప్స్ సూట్ కాలేదు. బట్ ఏంటంటే మళ్ళీ బొట్టు 3-4 times కూడా అట్లనే చేస్తాను. ఫస్ట్ బొట్టు పెట్టాను, మళ్ళీ సూట్ కాకపోతే మళ్ళీ దానిపైన బ్లాక్ పెయింట్ వేసి మళ్ళీ వేసి అట్లా చాలాసార్లు కూడా రఫ్ చేశాను. ఈసారి చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా త్రిశూలం కూడా చాలా బాగా వచ్చింది. బొట్టు కూడా చాలా క్యూట్గా వచ్చింది, చాలా బాగుంది. లిటరలీ ఇప్పుడు ఒక మీరు సాంగ్ తోటి ఒక క్లిప్ చూడండి. కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం. క్లిప్ చూసేసారా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో తీయటానికి 100% కష్టపడితే టోటల్గా తయారు చేయడానికి. అండ్ ఇంకొక 30-40% మాత్రం ఈ క్లిప్ తీయటానికి కష్టపడ్డాను. అండ్ ఆ స్లో మోషన్లో రావడానికి చాలా కష్టపడ్డాను అనమాట. అందుకనేసి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ త్వరలో ఇంకొక కొత్త వీడియో కలుద్దాం. వీడియోస్ తీయడానికి కూడా కుదరట్లేదు, ఈ వర్కే సరిపోయింది. చాలా డేస్ నుంచి కూడా వీడియో పెట్టలేదు. అండ్ ఈ వీడియో చూసైతే ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ త్వరలో ఇంకొక కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.